ప్రపంచం రెండో అణుయుద్ధం అంచున నిలబడిందా? మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న అణు అస్త్రాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎందుకు గాల్లోకి లేస్తున్నాయి? ఇందులో హాట్ టాపిక్ ఏంటంటే భారత అణ్వస్త్రాలు లైవ్లోకి వచ్చాయి. అవును, అంతర్జాతీయ వేదికపై ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ సిప్రి విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా 12 అణుబాంబులను ఎనీటైమ్ అటాక్కు వీలుగా యాక్టివ్ మోడ్లోకి దించింది. చుట్టూ 2 డేంజరస్ పొరుగు దేశాలు, ఒకవైపు అణుశక్తిని చైనా శరవేగంగా పెంచుకుంటోంది, మరోవైపు నిత్యం పాకిస్తాన్ అణుబెదిరింపులకు దిగుతోంది. కత్తుల బోనులో ఉన్న భారత్ శత్రువుల గురించి తెలిసే సైలెంట్గా ఉండాలా? రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలా? అసలు ఢిల్లీ వ్యూహం ఏంటి? నో ఫస్ట్ యూజ్ విధానాన్ని భారత్ పక్కన పెట్టేసిందా? డ్రాగన్ పాక్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా భారత్ వ్యూహాత్మక అడుగు వేసిందా? వాచ్ ది స్టోరీ. అణ్వాస్త్రాలతో యుద్ధానికి భారత్ సిద్ధమైందా? నో ఫస్ట్ యూజ్ విధానం భారత్ వదిలేసిందా? 12 అణుబాంబులను భారత్ ఎక్కడ పెట్టింది? భారత అణ్వాయుధాలు దాడికి సిద్ధమయ్యాయి. ఈ వారం తెగ చక్కర్లు కొడుతున్న సంచలన వార్త ఇదే. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి తాజాగా అణు ఆయుధాలపై వార్షిక నివేదిక విడుదల చేసింది. దీంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా చర్చ అణ్వాయుధాల వైపు మళ్లింది. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా 12 అణు వార్ హెడ్లను యాక్టివ్ మోడ్లో ఉంచినట్లు సిప్రి తెలిపింది. యాక్టివ్ మోడ్ అంటే ఎనీటైమ్ అటాక్కు సిద్ధంగా అణ్వాయుధాలు ఉంచటం. అయితే ముందుగా మనం వాస్తవాలు ఏమిటో పరిశీలిద్దాం. భారత అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని సిప్రి చెప్పినంత మాత్రాన వాటిని దాడి చేయడానికి మోహరించారని అర్థం కాదు. ఎందుకంటే భారత్ దశాబ్దాలుగా నో ఫస్ట్ యూజ్ అనే విధానానికి కట్టుబడి ఉంది. అంటే ఎవరిపై ముందస్తుగా అణుదాడి చేయమన్నది భారత్ విధానం. మరి ఇప్పుడు అణ్వాయుధాలను యాక్టివ్ మోడ్లోకి మార్చడంతో చాలా మంది సందేహాలు వస్తున్నాయి. నో ఫస్ట్ యూజ్ అనే విధానాన్ని భారత్ పక్కన పెట్టిందా? నో, భారత్ ఏమాత్రం ఆ విధానాన్ని పక్కన పెట్టలేదు. ఇన్ఫాక్ట్ అదే విధానానికి భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. మరి ఎందుకు యాక్టివ్ మోడ్లో 12 అణుబాంబులను భారత్ సిద్ధం చేసి ఉంచింది? అసలు దీని అర్థమేమిటి? దశాబ్దాలుగా భారత్ తన అణు వార్హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులు వేర్వేరుగా ఉంచుతోంది. వీటిని అత్యంత సురక్షితంగా సాయుధ దళాల పర్యవేక్షణలో భద్రపరుస్తారు. చైనా, పాకిస్తాన్లో మిలిటరీ బాస్ల చేతుల్లో అణ్వాయుధాల కంట్రోల్ ఉంటుంది. భారత్లో మాత్రం అలా కాదు. అణ్వాయుధాల వినియోగానికి ఆదేశాలు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన దేశ నాయకత్వానికి మాత్రమే ఉంటుంది. అది కూడా భారత్పై శత్రు దేశాలు మొదట అణుదాడికి పాల్పడితేనే, ఆ తర్వాత అటాక్కు ఢిల్లీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విధంగా అణువారు హెడ్లను, ప్రయోగ వ్యవస్థలను వేరుగా ఉంచే విధానాన్ని, కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాన్ని భారత సైనిక, పౌర నాయకత్వాల మధ్య స్పష్టంగా విభజించింది. అయితే మరి సిప్రి నివేదిక దేని గురించి మాట్లాడుతోంది? నిజానికి సిప్రి ప్రస్తావిస్తుంది భారత్కు ఉన్న న్యూక్లియర్ ట్రయాడ్ గురించి. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే త్రివిధ అణు సామర్థ్యం. ఇప్పుడు చర్చల్లో ఉన్న ఆ 12 అణువార్హెడ్లు మరెక్కడో లేవు. భారత్కు చెందిన 2 అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిదాములలో సురక్షితంగా నిక్షిప్తమై ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే నింగి, నేల, సముద్రం ఈ 3 మార్గాల నుంచి అణుదాడులు చేయగల సామర్థ్యం ఉన్న దేశాలను న్యూక్లియర్ ట్రయాడ్ దేశాలు అంటారు. ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 5 దేశాలకు మాత్రమే ఈ విశిష్ట సామర్థ్యం ఉంది. ఆ దేశాలు భారత్, అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్. ఈ త్రివిధ అణు సామర్థ్యంలో అత్యంత కీలకమైన భాగం అణు ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములను కలిగి ఉండటమే. భారత్ వద్ద అలాంటి జలాంతర్గాములు ప్రస్తుతం 2 ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి గరిష్టంగా 6 అణువార్హెడ్లను మోసుకెళ్లగలవు. అందుకే ఢిల్లీ 12 అణు ఆయుధాలను సిద్ధం చేసిందని సిప్రి పేర్కొంది. ఎందుకంటే ఈ భారతీయ అణు జలాంతర్గాములు విధుల్లోకి దిగితే నెలల తరబడి సముద్ర గర్భంలోని మునిగి ఉంటాయి. ఆ సమయంలో పౌర నాయకత్వంతో వీటికి ఎల్లప్పుడూ ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. కాబట్టి వాటిలోని అణువారు హెడ్లను సన్నద్ధంగా ఉన్నట్లుగానే పరిగణిస్తారు. ఇది యుద్ధాన్ని తీవ్రతరం చేయటం ఎంత మాత్రమూ కాదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి భారత్ న్యూక్లియర్ ట్రయాడ్ పైనే ఉంది. దీని వెనుక ఉన్న అసలు కథ ప్రపంచవ్యాప్తంగా మరింత ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల కోసం చేసే ఖర్చు రికార్డు స్థాయిలో దాదాపు $11,900 కోట్ల చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 12,187 అణువారు హెడ్లు ఉన్నాయి. వీటిలో 9,700 కంటే ఎక్కువ ఆయుధాలు నిల్వ ఉండగా మిగిలిన 4,000 ఆయుధాలను చురుగ్గా మోహరించారు. వీటిలో కనీసం 2,000 వారు హెడ్లు దాడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా, రష్యాలే.
వీటి తర్వాత స్థానంలో ఉన్న చైనా చరిత్రలోనే అత్యంత వేగంగా తన అణు నిల్వలను పెంచుకుంటుంది. ప్రస్తుతం బీజింగ్ వద్ద 620 వార్ హెడ్లు ఉన్నాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్ వద్ద 170 వార్ హెడ్లు ఉన్నాయి. మరిన్ని అణుబాంబులను తయారు చేయడానికి అవసరమైన యురేనియంను కూడా ఆ దేశం దాచి ఉంచింది. అదే సమయంలో భారత్ కూడా చుట్టూ ఉన్న డేంజరస్ పొరుగు దేశాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఢిల్లీ సుదూర లక్ష్యాలపై దాడులు చేయడంపై దృష్టి సారించింది. తన వార్ హెడ్ల సంఖ్యను 190కి పెంచుకుంది. మరి దేశాలన్నీ మళ్లీ అణు ఆయుధాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఎందుకంటే అంతర్జాతీయంగా అణు నిరోధకత అనేది మళ్లీ ట్రెండ్గా మారింది. అత్యధిక అణు వార్ హెడ్లు ఉన్న రెండు పెద్ద దేశాల వైఖరిని ఒక్కసారి గమనించండి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. ఇరాన్పై అమెరికా యుద్ధానికి తెరలేపింది. ఉక్రెయిన్, ఇరాన్ దేశాల మధ్య అణు ఆయుధాలు లేకపోవడంతో అగ్రదేశాలు ఈ సాహసం చేయగలిగాయి. అందుకే ఇప్పుడు ఈ వార్ హెడ్లను కేవలం సామూహిక విధ్వంసక ఆయుధాలుగా మాత్రమే చూడటం లేదు. శత్రు దేశాల దురాక్రమణ నుంచి రక్షణ కల్పించే ఒక ఇన్సూరెన్స్ పాలసీలా భావిస్తున్నారు. భారతదేశానికి ఈ సవాలు మరీ ఎక్కువ. ఎందుకంటే నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను అస్సలు గౌరవించని రెండు అణుసాయుధ పొరుగు దేశాలు భారత్ పక్కలోనే ఉన్నాయి. ఈ సిప్రి నివేదిక భారత అణు విధానంపై కొత్త వెలుగులు నింపడమే కాకుండా మనం ప్రస్తుతం ఎంతటి అస్థిరమైన ప్రమాదకరమైన ప్రపంచంలో జీవిస్తున్నామనే ఓ చేదు నిజాన్ని కళ్లకు కడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయుధ పోటీ మరింత ముదిరే ప్రమాదం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఎందుకంటే ఒకప్పుడు అణ్వాయుధాలను కేవలం అత్యవసర పరిస్థితుల్లో వాడే చివరి అస్త్రంగా భావించేవారు. కానీ మారుతున్న భౌగోళిక రాజకీయాలు చూస్తుంటే శత్రువును భయపెట్టడానికి ఇదొక నిత్య సాధనంగా మారిపోయింది. భారత్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పొరుగున ఉన్న చైనా ఖండాంతర క్షిపణులను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ చేతులు కట్టుకొని కూర్చోలేదు. అగ్ని-5 వంటి క్షిపణులతో చైనాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగల సామర్థ్యం ఉందని భారత్ ఇప్పటికే నిరూపించుకుంది. దీనికి తోడు అటు హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల కదలికలు పెరిగాయి. పాకిస్తాన్ సైతం తన అణుక్షిపణుల పరిధిని పెంచుతోంది. దీంతో భారత్ తన రక్షణ వ్యూహాలను మరింత పదును పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయుధాల ప్రదర్శన కాదు, తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వేస్తున్న పక్కా ముందస్తు అడుగు. అంతిమంగా సిప్రి నివేదిక ప్రపంచానికి ఇస్తున్న హెచ్చరిక ఒక్కటే: మనం రెండో అణుయుగంలోకి అడుగుపెట్టాం. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అణ్వాయుధాల భయం తగ్గిందని ప్రపంచం భావించింది. కానీ ప్రస్తుత పరిణామాలు గగురుపాటు కలిగిస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు సైతం ఈ అగ్రరాజ్యాల అణుపోటీ ముందు బేలగా మారుతున్నాయి. ఇలాంటి అశాంతి పీడిత వాతావరణంలో భారత్ తన నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉంటూనే శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేలా తన అణు త్రివిధ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవటం అత్యంత కీలకం. అందుకే 12 అణ్వాయుధాలను భారత్ సిద్ధంగా ఉంచింది. సిప్రి నివేదిక సృష్టించిన సంచలనం ఎలా ఉన్నా శాంతిని కోరుకునే దేశం యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి అనే చేదు నిజాన్ని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.